భారతంలో చిన్న కథలు. రచయిత ప్రయాగ రామకృష్ణ. తరువాతి భాగం. సుందోపసుందులు. హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అనే రాజుగారికి 2 పిల్లలు కలిగారు. వారే సుందోపసుందులు. అల్లరిలో ఒకరికొకరు తీసిపోరు. రాజుగారి పిల్లలు అవటం చేత మరీ గారాబంగా పెరిగారు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళంటే ఏ క్షణంలోనూ ఏ విషయంలోనూ వారు ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు. వారికి చిన్నప్పుడే ప్రపంచమంతా జయించాలన్న కోరిక కలిగింది. కానీ అది కుదరదే. త్రిలోకాల్లో దేవతలు, మునులు, చక్రవర్తులు, యోధులు ఎందరో ఉంటారు. వాళ్ళందరినీ ఓడించడానికి కేవలం భుజబలం ఉంటే సరిపోదు, దైవబలం కూడా ఉండాలి. అందుకని నార వస్త్రాలు కట్టి జటాజూటాలతో వింధ్య పర్వతం మీద తపస్సు చేశారు. తలను నేలకు ఆంచి చేతులు గాలిలో నిలిపి అతి కఠోరంగా తపస్సు చేశారు. ఆ తపస్సు నుంచి పుట్టిన వేడికి దేవతలు భయపడ్డారు. ఎన్నో విఘ్నాలు కలిగించారు. ఎన్నో విధాలు నచ్చచెప్పారు. అయినా సుందోపసుందులు చెలించలేదు. ప్రకృతే వారి తపోదీక్షకు స్తంభించిపోయింది. వింధ్య పర్వతాలు కదిలాయి. లోకాలన్నీ ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. దేవతలు అల్లల్లాడారు. వాళ్ళంతా బ్రహ్మ వద్దకు పరిగెత్తి, మహానుభావ రక్షించండి, సుందోపసుందుల తపస్సును ఆపి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించారు. వెంటనే విరించి సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై, నాయన, మీ తపస్సుకు మెచ్చాను, మీ కోరికలు ఏమిటో చెప్పండి అని అడిగాడు. సాష్టాంగపడ్డారు ఇద్దరు. స్వామి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ క్షణాన్నైనా వెళ్ళగలిగే కామగమన విద్యను, ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యను, వాటికి తోడు సకల మాయా ప్రదర్శన శక్తిని అనుగ్రహించండి. ఎవరి వల్ల మాకు చావు లేకుండా అమరత్వాన్ని కూడా ప్రసాదించండి అని వేడుకున్నారు. ఏమిటి, అమరత్వమా? అబ్బే, అది కుదరదు. అయితే ఎవరి వల్ల మీకు చావు రాదో మీ వల్ల మీరే మరణిస్తారు. ఇక తపస్సు ఆపి ఇళ్లకు వెళ్ళండి అన్నాడు బ్రహ్మ. మా చేతిలో మేము చావటమా? అది జరిగే పని కాదు అనుకొని వారు సంతోషంతో దండయాత్రలు ప్రారంభించారు. మునుపే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం, ఇప్పుడు కొత్తగా తోడైన బ్రహ్మదేవుని వరాలు, ఇక అడ్డా ఆప తోక తెగిన కోతుల్లా లోకం మీద పడ్డారు. ప్రజలు, రాజులు, బ్రహ్మర్షులు వారి దాటికి తట్టుకోలేకపోయారు. జపతపాలు ఆగిపోయాయి. యజ్ఞయాగాలు నిలిచిపోయాయి. మున్యాశ్రమాల మీదకి మదపు టేనుగల్లా, తోడేళ్లలా, సింహాల కామరూపాలలో విరుచుకుపడేవారు. ప్రపంచమే సుందోపసందుల ఆగడాలకు అలకలోలమయ్యింది. వారి హింసాకాండ భరించలేక దేవ గంధర్వ సిద్ధగణాలు బ్రహ్మను మళ్ళీ ప్రార్థించాయి. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిపించి, ఈ ప్రతిభనంతా ప్రయోగించి ఒక అతిలోక సౌందర్య రాశిని సృష్టించాలి అన్నాడు. ఆయన తన శక్తినంతా వినియోగించి ఒక సౌందర్య రాశిని సృష్టించాడు. బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు. ఆ అందాల భామే తిలోత్తమ. ఆమె అందానికి, శరీర లావణ్యానికి అందరూ అబ్బరుపడ్డారు. బ్రహ్మ ఆ అమ్మాయిని దగ్గరకు పిలిచి, నువ్వే ఈ ఆపదను తొలగించాలి. నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం రావాలి.